హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఇంకో లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నాం అండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చేసి, సో మీరు చెప్పిన మాటలు మీ పర్సన్కి గుర్తొస్తూ ఉన్నాయా, ఆలోచింపజేస్తూ ఉన్నాయా, సో తన మెమరీస్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సో వీటికి సంబంధించి ఈరోజు అయితే మనం లాంగ్ రీడ్ అయితే చేయబోతూ ఉన్నామండి. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చాలా లాంగ్ వీడియోస్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా చాలా లాంగ్ కంటెంట్స్ రాబోతూ ఉన్నాయి ఛానల్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, సో మర్చిపోవద్దండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ కూడా ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఛానల్ తరఫు నుంచి. అదేవిధంగా మా సబ్స్క్రైబర్స్ అందరి మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మనమైతే ఇంకా లేట్ చేయకుండా సో మన లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు చెప్పిన మాటలు మీ పర్సన్కి గుర్తొస్తున్నాయా, సో ఆలోచింపజేస్తూ ఉన్నాయా మీ పర్సన్ని, సో తన మెమరీస్ కూడా మీతోటి సో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నారా, నెక్స్ట్ ఏ స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నారు, సో ఇవన్నీ కూడా ఈరోజు మనం అయితే యాజ్ యూజువల్గా 10 కార్డ్స్ తీసి లాంగ్ రీడ్ అయితే చేయబోతూ ఉన్నాం. సో యూనివర్స్ ఏం చెప్తుంది అనేది మనం ఈ టారో రీడింగ్లో అయితే చూడబోతూ ఉన్నామండి. చూద్దాం, ఇంకైతే లేట్ చేయకుండా మనమైతే రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే. సో మర్చిపోవద్దండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో. ఓకే, సో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీ యొక్క సపోర్ట్కి హృదయపూర్వక ధన్యవాదాలు ఛానల్ తరఫు నుంచి. ఓకే, సో మనమైతే 10 కార్డ్స్ తీద్దాం. ఓకే, ఓకే. అండ్ 1, 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10. ఓకే, సో ఫ్రెండ్స్, మనమైతే యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తీసాం. చూద్దాం యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ మనకి ఇస్తుంటారో ద్వారా. సో మనమైతే ఈ లాంగ్ రీల్ అయితే చూడబోతూ ఉన్నామండి. సో మీరు చెప్పిన మాటలు మీ పర్సన్కి గుర్తొస్తున్నాయా, ఆలోచింపజేస్తూ ఉన్నాయా, సో తన మెమరీస్ని మీతో షేర్ చేసుకోవాలని చూస్తూ ఉన్నారా, సో రిలేషన్ ఎలా ముందుకెళ్తూ ఉంది, ఏం ఆలోచిస్తూ ఉన్నారు, నెక్స్ట్ ఏం స్టెప్స్ తీసుకోవడానికి సో సిద్ధంగా ఉన్నారు, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. సో రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి కానీ, లేదు కెరియర్కి సంబంధించి కానీ, జాబ్కి సంబంధించి కానీ చాలా సక్సెసివ్ ఒక డ్రీమ్ అయితే ఉంది మనసులో. ఇలా ఫ్యూచర్ ఎలా ఉండాలి, కెరీర్ ఎలా ఉండాలి, రిలేషన్షిప్ ఎలా ఉండాలి, సో ఇవన్నీ కూడా ఒక చక్కటి డ్రీమ్ అయితే ఉంది మనసులో. ఆ డ్రీమ్ని సో సాధించడం కోసం ఖచ్చితంగా ఒక జర్నీ అయితే చేస్తూ ఉన్నారు. సో ఒక ఒక వర్క్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ వర్క్ నుంచి ఇలా సక్సెస్ అనేది రావాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఈ డ్రీమ్స్ అన్నీ ఉన్నాయి మనసులో. ఒక ఆలోచన అయితే ఉంది. సో ఇలా ఉండాలి, లైఫ్ ఎలా ఉండాలి, కెరీర్ ఎలా ఉండాలి, రిలేషన్ ఎలా ఉండాలి, ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి సో ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక డ్రీమ్తో అయితే ముందుకెళ్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక సక్సెస్ అవ్వాలి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక లక్ష్యంతో అయితే ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉంది. మరీ ముఖ్యంగా చాలా వర్క్ అయితే చేస్తూ ఉన్నారు, హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. సో జాబ్లో కానివ్వచ్చు, కెరీర్ పరంగా కానివ్వచ్చు, రిలేషన్ కోసం కానివ్వచ్చు, సో చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో రికగ్నైజేషన్ అనేది లేకపోవడం, ఖచ్చితంగా ఒక హోప్ అయితే ఉంది మనసులో, డ్రీమ్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నామో హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ ఉండాలి అని చెప్పేసి డ్రీమ్ అయితే ఉంది. సో అదే సక్సెస్గా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఆ సక్సెస్ వరకు మనం వెళ్తాం, మనం ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నామో. సో ఖచ్చితంగా ఏదో ఒక రోజు తగినటువంటి రికగ్నైజేషన్ వస్తుంది అని చెప్పేసి చాలా నమ్మకంగా ఉన్నారండి. సో ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా అంత హార్డ్ వర్క్ని
సో కంప్లీట్ చేసి ముందుకెళ్ళేటువంటి సిట్యుయేషన్స్‌లో కూడా మరీ ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్‌నైనా సరే ఫేస్ చేసేటువంటి ఆ సిట్యుయేషన్స్‌లో కూడా ఖచ్చితంగా మీరేదైతే వర్డ్స్ చెప్పారో, మీరేదైతే ఒక పాజిటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఒక పాజిటివ్ మోటివేషనల్ వర్డ్స్ అనేవి చెప్పారో, ఖచ్చితంగా అవన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అవన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళేటప్పుడు గానీ, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటప్పుడు ఆ సిట్యుయేషన్స్‌లో గానీ, లేదా రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళేటువంటి క్రమంలో గానీ, ఖచ్చితంగా మీరు ఏ వర్డ్స్ అయితే చెప్పారో అవన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఒక పాజిటివ్ వర్డ్స్ కింద తీసుకుంటూ ఉన్నారు. ఒక మోటివేషన్ కింద తీసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా మనం సాధించగలం, మనం చేయగలం, మన కెరియర్‌లో ముందుకెళ్ళాలి, ఒక సక్సెస్ వైపు ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని చెప్పేసి చాలా నమ్మకంగా ఉన్నారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. సక్సెస్ కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. మంచి జాబ్ కానీ, కెరియర్ గానీ ఇలా ఉండాలి. సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి. ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయకూడదనేటువంటి ఒక నమ్మకంతోటి ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. బట్ చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ అనేవి ఫేస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. చాలా సందర్భాల్లో అప్‌కెళ్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ సక్సెస్ వరకు వెళ్తున్నారు. మళ్ళీ వెంటనే డౌన్‌కి రావటం జరుగుతూ ఉంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా చాలా మీరు ఏదైతే వర్డ్స్ చెప్పారో, ఆ వర్డ్స్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా అన్నీ కూడా ఆ మెమోరీస్ అన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మదిలో అన్నీ కూడా మెదులుతూ ఉన్నాయి. మనసులో తలుచుకుంటూ ఉన్నారు. ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో. ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా అయినా సరే మనం సక్సెస్ అవ్వాలి. ఎక్కడ కూడా మనం ఎంత డౌన్ పొజిషన్‌లో ఉన్నా సరే ముందుకెళ్ళాలి అని చెప్పేసి. ఇక ఏదైతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాటిల్ని కూడా చక్కగా ఓవర్‌కమ్ చేసుకుంటూ, కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని కూడా అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి టారో ద్వారా. మరీ ముఖ్యంగా ఈ ఈ ఈ జర్నీలో తన మెమోరీస్ ఏవైతే ఉన్నాయో, ఆ మెమోరీస్ మొత్తాన్ని గూడా మీతోటి షేర్ చేసుకోవాలనేటువంటి ఒక ఒపీనియన్‌తో అయితే ఉన్నారు. ఆ మెమోరీస్ మొత్తాన్ని గూడా మీతోటి షేర్ చేసుకోవాలి. మీ నుంచి ఒక హోప్ అనేది రావాలి. మీ నుంచి ఒక కేరింగ్ అనేది రావాలి అని చెప్పేసి మనసులో అయితే గట్టిగా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. రిలేషన్‌షిప్ గురించి కూడా రిలేషన్ అనేది గూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఎక్కడ గూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనసులో ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చక్కగా కెరియర్‌ని, జాబ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారండి. మనసులో ఒకటే కోరికుంది. రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. చక్కగా ఎక్కడ కూడా ఆ గ్యాప్స్ అనేవి ఉండకూడదు. బట్ చిన్న చిన్న గ్యాప్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా సరే, రిలేషన్ కోసం, రిలేషన్‌ని ముందుకు తీసుకొనెళ్ళటం కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా సరే, చిన్న చిన్న గ్యాప్స్ అనేవి వస్తున్నాయి. చిన్న చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. డిసగ్రీమెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. వాటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనసులో ఒక కోరికైతే ఉంది. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని కూడా లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఒక్కొక్కదాన్ని ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. బట్ ఇవన్నీ కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి సిట్యుయేషన్స్‌లో మీరేదైతే వర్డ్స్ చెప్పారో, మీ నుంచి ఏదైతే ఒక పాజిటివ్ ఎనర్జీ అందుతూ ఉందో, ఇవన్నీ కూడా చక్కగా హెల్ప్ అవుతూ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి క్రమంలో కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా హర్టింగ్ సిట్యుయేషన్స్‌ని కూడా ఫేస్ చేస్తూ ఉన్నారండి. వాటికి సంబంధించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా ముందుకెళ్ళాలి? ఏం చేయాలి? ఎలాంటి సిట్యుయేషన్స్ మనం ఫేస్ చేస్తూ ఉన్నాం? ఇవన్నీ కూడా ఏ రీజన్స్ వల్ల వస్తూ ఉన్నాయని చెప్పేసి వాటి గురించి కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి మనకి యూనివర్స్ అయితే టారో ద్వారా చెప్తూ ఉందండి. చూద్దాం నెక్స్ట్ యూనివర్స్ ఏం చెప్తుంది. ఓకే. అండ్ మీ మీద చాలా నమ్మకం అయితే ఉంది మీ పర్సన్‌కి. మీరేదైతే వర్డ్స్ చెప్తూ ఉన్నారో, మీరేదైతే కేరింగ్ చూపిస్తూ ఉన్నారో, మీరేదైతే వర్డ్స్ మరీ ముఖ్యంగా ఏదైతే మోటివేషనల్ వర్డ్స్ చెప్తూ ఉన్నారో మీ పర్సన్‌కి, మనం చేయగలం, మనం అచీవ్ చేయగలం. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళగలం. ఇవన్నీ కూడా టెంపరరీ అనేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీ పర్సన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని ఓవర్‌కమ్ చేసుకొని ఎళ్ళేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఈ వర్డ్స్ మొత్తాన్ని కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా మనం ముందుకెళ్ళాలి, ఇంకా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో సో, చిన్న చిన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, రిలేషన్‌కి సంబంధించినటువంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అయినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో, అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా ఒక రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు. మెమోరీస్‌ని కూడా ఏవైతే షేర్ చేసుకున్నటువంటి మెమరీస్ ఉన్నాయో, ఆ మెమరీస్ మొత్తాన్ని కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఒక రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. మీ మీద అంత ట్రస్ట్ అనేది ఉంది. మీ మీద అంత నమ్మకం అనేది ఉంది. ఖచ్చితంగా మీరు అచీవ్ చేయగలరు. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే
ఒక టీమ్ వర్క్ అనేది ఉంటుంది. ఒక మంచి కొలాబరేషన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఒక సక్సెస్ వైపు వెళ్ళొచ్చు. సక్సెస్ వైపు మీరు తీసుకొని వెళ్తారనేటువంటి ఒక ట్రస్ట్ అయితే మీ మీద ఉంది. ఒక నమ్మకం అయితే మీ మీద ఉంది. సో, ఖచ్చితంగా చాలా చాలా మెమోరీస్‌ని మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. బట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ గాని, లేదు చిన్న చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ గాని వస్తూ ఉన్నాయి. చేంజెస్ వస్తూ ఉన్నాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ చేంజెస్ అనేవి కొంత నెగెటివ్‌గా ఉండేటువంటి సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా రిలేషన్ మీద కొన్ని సందర్భాల్లో ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి. బట్ మీ మీద ఆ నమ్మకం అనేది ఉంది. మీ మీద ఆ ట్రస్ట్ అనేది ఉంది. మీరు ఏ విధంగా అయినా సరే, ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే దాన్ని ఆహ్, వ ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళగలరు. ఓవర్‌కమ్ చేసేటువంటి అడ్వైజెస్ ఇవ్వగలరు అనేటువంటి ఒక నమ్మకం అయితే ఉంది. సో, ఖచ్చితంగా మిమ్మల్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఆహ్, ఆహ్, మరీ ముఖ్యంగా మీ అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో అడ్వైజెస్‌ని ఫాలో అవ్వాలి. సో, మీరిచ్చేటువంటి గైడెన్స్‌ని ఫాలో అవ్వాలి. మీరిచ్చేటువంటి మోటివేషన్‌ని ఫాలో అవ్వాలి. మీరు చూపించేటువంటి కేరింగ్ అందాలి అని చెప్పేసి మీ నుంచి ఒక హోప్ అందాలి అని చెప్పేసి మీ పర్సన్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారండి. ఆలోచిస్తూ ఉన్నారు. ఆ వర్డ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. తను ఎలాంటి ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేసి వెళ్ళేటువంటి సిట్యుయేషన్స్‌లో అయినా సరే, మీరిచ్చేటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, మీరిచ్చేటువంటి ఆ మోటివేషన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా మీ మీద అంత నమ్మకం అయితే ఉంది. సో, ఖచ్చితంగా మీరు ఏ వర్క్ అయినా సరే చేయగలరు అనేటువంటి ఒక నమ్మకం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి టారో ద్వారా. అండ్ మీరు మరీ ముఖ్యంగా మీరు చూపించేటువంటి కేరింగ్ ఏదైతే ఉందో, మీరు చూపించేటువంటి మీరు ఇచ్చేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఇంప్రెస్ అవుతూ ఉన్నారండి. సో, ఖచ్చితంగా మీలాంటి పర్సన్ ఖచ్చితంగా ఉండాలి. ఒక టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళాలి. ఒక కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా మీ పర్సన్‌కి మీ మీద నమ్మకం ఉంది. రిలేషన్ అనేది సక్సెస్ అవుతుంది. లేదు ఫ్యామిలీ లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది. సో, ఎలా అయినా సరే ఒక రీయూనియన్ ఉండాలి. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉన్నాయి. చిన్న చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. బట్ మీ మీద నమ్మకం మాత్రం మిస్ అవ్వట్లేదు. మీ మీద ఇంకా నమ్మకం పెరుగుతూ ఉంది. సో, ఎలాంటివి వచ్చినా సరే ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి? ఎలా అరైజ్ అవుతున్నాయి? ప్రాబ్లమ్స్ అన్నీ గూడా ఎలా వీటన్నిటిని గూడా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. జరిగేటువంటి ప్రతి ఇన్సిడెంట్ గూడా మీతోటి షేర్ చేసుకోవాలి. మెమోరీస్ ఏవైతే ఉన్నాయో, ఆ మెమోరీస్ మొత్తాన్ని గూడా మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని స్టెప్స్ తీసుకోవడానికి గూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ మరీ ముఖ్యంగా మీ పర్సన్‌కి మీ మీద చాలా హోప్ ఉందండి. మీరు మీరు చూపించేటువంటి కేరింగ్ ఏదైతే ఉందో చాలా నమ్మకం అనేదుంది. సో, ఖచ్చితంగా ఒక రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటంలో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి ఆహ్, చాలా నమ్మకం అయితే ఉంది. సో, మీరు చెప్పిన వర్డ్స్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మీరు చెప్పినటువంటి ఎలాంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో అయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి క్రమంలో అయినా సరే, ఈవెన్ రిలేషన్‌లో ఏమన్నా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా, మీతోటి డైరెక్ట్ కమ్యూనికేషన్ లేనటువంటి సిట్యుయేషన్స్‌లో అయినా సరే, మీరు చెప్పినటువంటి వర్డ్స్‌ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సో, ఎలా అయినా సరే ఒక రీయూనియన్ ఉండాలి. ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. సో, ఎక్కడైనా సరే మనం సాధించగలమంటే ఖచ్చితంగా సాధించగలం. మన వంతు ప్రయత్నం అనేది ఉండాలి. సో, ఇలాంటి వర్డ్స్ మీ నుంచి ఏవైతే చెప్పారో, మోటివేషనల్ వర్డ్స్ మీ నుంచి ఏవైతే చెప్పారో, ఒక ఇన్స్పిరేషనల్ వర్డ్స్ మీ నుంచి ఏవైతే చెప్పారో, మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి అవన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మరీ హర్టింగ్ సిట్యుయేషన్స్‌లో అవ్వచ్చు, ఏదైనా లాస్ ఫేస్ చేసినటువంటి సిట్యుయేషన్స్‌లో అవ్వచ్చు, మీరేదైతే వర్డ్స్ చెప్పారో, ఆ వర్డ్స్ మొత్తాన్ని కూడా రీకలెక్ట్ చేసుకుంటున్నారు. మళ్ళీ మనం సాధించగలం. మళ్ళీ మనం హార్డ్ వర్క్ చేయాలి. సో, రికగ్నైజేషన్ రావట్లేదు. అయినా సరే మనం హార్డ్ వర్క్ చేద్దాం. సో, ఖచ్చితంగా రికగ్నైజేషన్ వస్తుంది అని చెప్పేసి చాలా నమ్మకంగా ఉన్నారండి. మరీ ముఖ్యంగా బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో, మీ పర్సన్ హ్యాపీనెస్ గానీ, సాడ్‌నెస్ గానీ, జాబ్‌కి సంబంధించింది గానీ, రెస్పాన్సిబిలిటీస్ గానీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ గానీ, కెరియర్‌కి సంబంధించి గానీ, లేదంటే రిలేషన్‌కి సంబంధించి గానీ, వచ్చే కాన్‌ఫ్లిక్ట్స్ గానీ, ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళటం, రెస్పాన్సిబిలిటీస్ పెరగటం, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళేటువంటి క్రమం ఏదైతే ఉందో చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసి ముందుకెళ్ళగలుగుతున్నారు. సో, ఖచ్చితంగా మీ పర్సన్ నమ్ముతూ ఉన్నారండి. అంతగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. అంతగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళగలుగుతున్నారండి. మీరు చూపించినటువంటి గైడెన్స్ అని చెప్పేసి మీ పర్సన్ గట్టిగా నమ్ముతూ ఉన్నారు. సో, మీరిచ్చినటువంటి హోప్ గాని, మీరు చూపించినటువంటి కేరింగ్ గాని, ఇవన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో, మనస్ఫూర్తిగా డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. సో, ఎలా అయినా సరే మనం ఒక సక్సెస్‌ఫుల్‌గా రిలేషన్ అనేది ముందుకెళ్ళాలి. సక్సెస్‌ఫుల్‌గా ఫ్యామిలీ లైఫ్ అనేది ఉండాలి. ఒక హ్యాపీ సిట్యుయేషన్స్ అనేవి ఉండాలి. మనం ప్రీవియస్‌గా ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసామో, ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ గూడా రాకూడదు. ఒకవేళ వచ్చినా సరే వాటన్నిటిని కూడా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఈవెన్ రిలేషన్‌లో ఏదన్నా కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినా, డిసగ్రీమెంట్స్ ఉన్నా, ఒపీనియన్ మిస్ మ్యాచ్ అయినా, సో, ఎలా అయినా సరే, ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నా సరే వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఇవన్నీ గూడా పాసిబుల్ అవుతాయి అని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నారండి. ఇవి
అన్నీ కూడా అచీవ్ చేసి ముందుకెళ్ళటంలో, ఇంత పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వటంలో మరి ముఖ్యంగా మీ పర్సన్‌లో సో, మీరు చెప్పినటువంటి వర్డ్సే అని చెప్పేసి ఖచ్చితంగా మీ పర్సన్ అయితే నమ్ముతూ ఉన్నారు. సో, మీ మీద అంత ట్రస్ట్ అనేదుంది. మీ మీద అంత నమ్మకం అనేదుంది. ఖచ్చితంగా రిలేషన్ గాని, ఫ్యామిలీ లైఫ్ గాని సో, ప్రతి ఒక్కటి గూడా మీరు హ్యాపీగా ముందుకు తీసుకొని ఎళ్ళగలరనేటువంటి ఒక ట్రస్ట్ మీ మీద ఉంది. ఒక నమ్మకం మీ మీద ఉంది. సో, ఖచ్చితంగా ఒక మంచి కొలాబరేషన్ అయితే కోరుకుంటున్నారు. ఒక మంచి టీమ్ వర్క్‌ని అయితే కోరుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా మీతోటి గడిపేటువంటి ప్రతి ఒక్క క్షణము గూడా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ గూడా ఆ హ్యాపీ సిట్యుయేషన్స్ అనేయి, ఆ క్షణాలనేవి రాబోతూ ఉన్నాయి. ఒక జాయ్‌ఫుల్ లైఫ్ అనేది ఉండబోతూ ఉందని చెప్పేసి సో, గట్టిగా అయితే మీ పర్సన్ నమ్ముతూ ఉన్నారండి. అండ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు కూడా. సో, ఖచ్చితంగా రిలేషన్‌ని కూడా మనం ఒక స్ట్రాంగ్ బాండ్‌తోటి ముందుకు తీసుకెళ్ళొచ్చు. తీసుకెళ్ళాలి అని చెప్పేసి సో, మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. చేసేటువంటి బ్యాలెన్స్ గాని, సో, ఖచ్చితంగా ఇష్టదైవాన్ని అయితే ప్రార్థిస్తూ ఉన్నారండి. మనసులో చాలా కోరికలున్నాయి. సో, రిలేషన్‌కి సంబంధించి, ఫ్యూచర్‌కి సంబంధించి, కెరియర్‌కి సంబంధించి, లేదు జాబ్‌కి సంబంధించి, ఫైనాన్షియల్‌లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌కి సంబంధించి, మొత్తానికి సంబంధించి సో, మనసులో చాలా కోరికలున్నాయండి. ఇష్టదైవాన్ని అయితే ప్రార్థిస్తూ ఉన్నారు. సో, ఆ మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా సో, ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా చాలా, చాలా స్పిరిచువాలిటీగా ఉన్నారండి. అండ్ యూనివర్స్ గూడా చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో సో, అవన్నీ కూడా నెరవేరేటువంటి క్షణాలైతే రాబోతూ ఉన్నాయని చెప్పేసి ఈ యూనివర్స్ కూడా సో, మంచిగా బ్లెస్ చేస్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం అనేది సో, ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్‌కి దగ్గరగా తీసుకొనెళ్తుంది. సక్సెస్ వైపుగా మిమ్మల్ని సో, తీసుకొనెళ్తుంది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తున్నాయండి. కొన్ని పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఆ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి విల్ పవర్ మీ దగ్గరుంది. కాన్ఫిడెన్స్ మీ దగ్గరుంది. సో, ఖచ్చితంగా మీరు వాటిని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా ఆ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ను లీడ్ చేసుకొని, ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి క్రమంలో కూడా మీరు చెప్పినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, సో, ఖచ్చితంగా అవన్నీ కూడా మీ పర్సన్‌ని ఆలోచింపజేస్తూ ఉన్నాయి. మనం సాధించగలం, మనం చేయగలం, లైఫ్ ఎలా ఉండాలి, కెరియర్ ఎలా ఉండాలి, జాబ్ ఎలా ఉండాలి, ఫైనాన్షియల్‌గా ఎలా ఉండాలి అని చెప్పేసి మీరిచ్చినటువంటి అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ అడ్వైజెస్ మొత్తాన్ని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటంలో సక్సెస్‌ఫుల్‌గా మొత్తం కంప్లీట్ చేసుకొని ముందుకెళ్ళటంలో మీరిచ్చినటువంటి గైడెన్స్ అనేది మీ పర్సన్‌కి సో, చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి ఒక్క క్షణము కూడా మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. తన మెమోరీస్, తన సక్సెస్ ఏదైతే ఉందో, ఈవెన్ ప్రాబ్లమ్స్ అయినా, తన సక్సెస్ అయినా, తన ఫెయిల్యూర్స్ అయినా ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా మీతోటి షేర్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా మీతోటి సో, పంచుకోవాలి అని చెప్పేసి మీ పర్సన్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ మనకి అండ్ టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ మనం ఈ రీడింగ్‌లో చెప్పుకుంటూ ఉన్నాం. చాలా, చాలా కాన్ఫిడెంట్‌గా మీ పర్సన్ ఒక్కొక్క స్టెప్ కూడా ముందుకేసుకుంటూ వెళ్తూ ఉన్నారండి. ప్రతి ఒక్క స్టెప్‌లో గూడా సో, మీరిచ్చినటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. మీరిచ్చినటువంటి ఒక మోటివేషన్ ఉంది. సో, మీ నుంచి వెళ్ళినటువంటి ఒక కేరింగ్ ఉంది. మీ నుంచి వెళ్ళినటువంటి ఒక గైడెన్స్ ఉంది. ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా ధైర్యంగా, చాలా కేర్‌ఫుల్‌గా ముందుకు అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ అనేవి ఉన్నాయి లైఫ్‌లో. చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అవి జాబ్ పరంగా కానివ్వచ్చు, లేదు కెరియర్ పరంగా కానివ్వచ్చు, ఫ్యామిలీ పరంగా కానివ్వచ్చు, చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతూ ఉన్నాయండి. సో, అన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నా సరే చాలా కాన్ఫిడెన్స్‌గా చాలా విల్ పవర్ తోటి వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. చాలా ఫోకస్డ్‌గా ఉన్నారండి. యూనివర్స్ చెప్తూ ఉంది సక్సెస్ వైపు వెళ్ళాలి. చాలా సక్సెస్ అనేది అందాలి. మరీ ముఖ్యంగా రిలేషన్ ఏదైతే ఉందో, రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. మీలాంటి ఒక మంచి పర్సన్‌ని మిస్ చేసుకోకూడదు లైఫ్‌లో అనేటువంటి ఒక ఖచ్చితంగా ఒక డ్రీమ్ అయితే ఉంది. సో, ఖచ్చితంగా ఆ రిలేషన్ అనేది కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అండ్ ఖచ్చితంగా ఒక ఆనందకరమైనటువంటి క్షణాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని సో, ఫేస్ చేసినటువంటి క్షణాలున్నాయి. చాలా హర్టింగ్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసినటువంటి క్షణాలున్నాయి. సో, చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. ఒక లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి. సో, కెరియర్ బావుండాలి. మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఒక హ్యాపీ సిట్యుయేషన్స్ అనేవి ఉండాలి. ఫైనాన్షియల్‌గా బావుండాలి. ఫైనాన్షియల్‌గా స్ట్రెంథెన్ అవ్వాలని చెప్పేసి సో, చాలా మనసులో కోరికలైతే ఉన్నాయి. ఇష్టదైవాన్ని సో, ప్రార్థిస్తూ ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా ప్రతి స్టెప్పు గూడా వేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. సో, ప్రతి ఒక్కటి గూడా ఎక్కడా గూడా చాయిస్ తీసుకోవట్లేదండి. ఎక్కడా గూడా ఆహ్, ఆహ్, లైఫ్ అనేది మనం సీరియస్‌గా ఉండాలి. మరి ముఖ్యంగా లైఫ్‌లో వేసేటువంటి ప్రతి స్టెప్పు గూడా మనం సీరియస్‌గా వేయాలి.
సో, మనం ఒక స్టెప్ తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఒకటికి 2 సార్లు ప్లాన్ చేసుకుంటున్నారు. సరైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు కెరియర్ పరంగా. సో, రెస్పాన్సిబిలిటీస్‌ని ఫుల్‌ఫిల్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి క్రమంలో కూడా ఎక్కడ కూడా చాలా సీరియస్‌గా ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉన్నారండి. సో, ప్రతి స్టెప్‌లో కూడా మీరిచ్చినటువంటి గైడెన్స్ ఉంది. మీరిచ్చినటువంటి మోటివేషన్ ఉంది. మీరిచ్చినటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. సో, ప్రతి ఒక్క స్టెప్‌లో కూడా మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారు. ఆలోచింపజేస్తూ ఉన్నారు. మీ మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. మీరిచ్చినటువంటి గైడెన్స్ గుర్తొస్తూ ఉంది. మీరు చూపించినటువంటి కేరింగ్ గుర్తొస్తూ ఉన్నాయి. సో, ఇవన్నీ గూడా తనకి మెమరీస్‌లో ఒకసారి రీకలెక్ట్ అవుతున్నాయి. ఆ మెమరీస్ అన్నీ గూడా ఒకసారి రీకలెక్ట్ అవుతూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా సాధించగలవు. నువ్వు చేయగలవు అని చెప్పినటువంటి పాజిటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ పర్సన్‌ని ఆలోచింపజేస్తూ ఉన్నాయని చెప్పేసి ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక ఆనందకరమైనటువంటి క్షణాలైతే రాబోతూ ఉన్నాయి లైఫ్‌లో. చాలా సక్సెస్‌కి దగ్గరగా ఉన్నారు. సో, మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ గూడా రాబోతూ ఉంది. సో, ఖచ్చితంగా గుర్తింపు గూడా రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు. కెరీర్ మీద ఫోకస్డ్‌గా ఉన్నారు. లైఫ్ మీద ఫోకస్డ్‌గా ఉన్నారు. సక్సెస్ వైపు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. అండ్ యూనివర్స్ గూడా చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ వైపు వెళ్ళి సక్సెస్‌ని అందుకునేటువంటి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి, మీలో ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో, చాలా ఆహ్, ద ధైర్యం ఏదైతే ఉందో, విల్ పవర్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మిమ్మల్ని సక్సెస్ వైపుకు తీసుకొనెళ్ళి మీకు సక్సెస్ అందించడంలో ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషిస్తాయి అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఎలా ఉండబోతోంది అని చెప్పేసి. అండ్ చాలా సిట్యుయేషన్స్‌లో అండి ఏదైతే గ్యాప్ వచ్చిందో, ఏదైతే పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఉన్నాయో, ఏదైతే హర్టింగ్ సిట్యుయేషన్స్ ఉన్నాయో చాలా క్లియర్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా కూల్‌గానే ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కడ ఓవర్ థింకింగ్‌లోకి ఎళ్ళట్లేదు. ఒక క్లియర్ జస్టిస్ అనేది ఉండాలి. వచ్చేటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ గాని, లేదంటే డిసగ్రీమెంట్స్ గాని, రిలేషన్‌కి సంబంధించినటువంటి గ్యాప్ కానీ ఎలా వస్తుంది? ఆ సిట్యుయేషన్స్ అనేవి ఎలా హ్యాపెండ్ అవుతూ ఉన్నాయి? ఏం చేయాలి? థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు ఉంది? థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఏమైనా ఉందా? లేదు ఇంకేదన్నా సిట్యుయేషన్స్ వల్ల ఇలాంటి గ్యాప్ అనేది వస్తుందా? ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా కూల్‌గానే ఉన్నారు. కూల్‌గానే ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక నిజాన్ని తెలుసుకోవాలి. ఒక క్లియర్ జస్టిస్ అనేది ఉండాలి. దానివల్ల ఏదైనా రిలేషన్‌లో ఏదైనా చిన్న గ్యాప్ వచ్చినా సరే, ఆ గ్యాప్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుందనేటువంటి ఒక నమ్మకంతోటున్నారు. చాలా హార్డ్ వర్క్ అయితే ఆ విషయం మీద హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక జస్టిస్ ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసాం. ఇంకా ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు. ఒక ఒక జాయ్‌ఫుల్ లైఫ్ అనేది ఉండాలి. ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి. ఉండాలి అంటే ఖచ్చితంగా మనకొక ట్రూత్ నిజం అనేది తెలియాలి. అసలు ఈ సిట్యుయేషన్స్ ఎలా వస్తున్నాయి? ఎలా మనం ముందుకెళ్ళాలి? ఎలా ఫోకస్డ్‌గా ఉండాలి? అని చెప్పేసి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళేటువంటి క్రమంలో చాలా ఆలోచిస్తూ ఉన్నారు. మీరేదైతే తెలుసుకుంటూ ఉన్నారో ఇవన్నీ కూడా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో మీరు ఇన్ఫర్మేషన్‌ని సెండ్ చేయాలి. మీ పర్సన్‌కి చెప్పాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. ఆ మెమోరీస్ అన్నీ కూడా షేర్ చేసుకోవాలి. అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా ఖచ్చితంగా మీరిచ్చినటువంటి ఇన్‌స్పిరేషన్ అనేది, మీరు చెప్పినటువంటి మాటలని రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా సరే మనం బ్యాక్ స్టెప్ ఏయకూడదు అని చెప్పేసి మీరిచ్చినటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ పాజిటివ్ ఎనర్జీని ఒక్కసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అంతే ఉత్సాహంతోటి మళ్ళీ ముందుకెళ్తూ ఉన్నారు. వర్క్ చేస్తూ ఉన్నారు. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక రికగ్నైజేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు. చాలా క్లారిటీగా అయితే ఉన్నారండి. చాలా క్లారిటీగా ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ అయినా సరే వాటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు లైఫ్‌లో. అది పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ అయినా, హర్టింగ్ సిట్యుయేషన్స్ అయినా, లాస్ వచ్చేటువంటి సిట్యుయేషన్స్ అయినా, ఏదైనా సరే ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు. కెరియర్ మీద అంత నమ్మకం ఉంది. అంత ఫోకస్డ్‌గా ముందుకెళ్తున్నారు. సక్సెస్ మీద అంత నమ్మకం ఉంది. ఇవన్నీ కూడా మీరిచ్చినటువంటి ఇన్‌స్పిరేషన్, మీరు చెప్పినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం, మనం ముందుకెళ్తాం లైఫ్‌లో అని చెప్పేసి మీరిచ్చినటువంటి ఆ గైడెన్స్ ఏదైతే ఉందో, ఆ గైడెన్స్ అనేది ఖచ్చితంగా ఒక లైఫ్‌లో సక్సెస్ అవ్వటానికి ఖచ్చితంగా మీ పర్సన్‌కైతే అది ఉపయోగపడుతుంది. చాలా బ్యాలెన్స్‌డ్‌గా ముందుకెళ్తూ ఉన్నారండి. ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళట్లేదు. ఎక్కడా కూడా
ఇది మనం చేయలేం, సో ఇది అచీవ్ కాదు, మనం చేయలేం అనేటువంటి సిచ్యువేషన్స్‌లోకి అయితే వెళ్ళట్లేదు. కొన్నిసార్లు అలా అనిపించినా, సో మళ్ళీ మీరు ఇచ్చినటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో, మీ మోటివేషన్ ఏదైతే ఉందో, సో ఖచ్చితంగా వాటిని మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని, మళ్ళీ హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ వర్క్ చెయ్యాలి, సాధించాలి అనేటువంటి ఒక సక్సెసివ్ మేనర్‌లో ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. చాలా క్లియర్‌గా ఉన్నారు, క్లారిటీగా ఉన్నారు, క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. అసలు ఆ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది, ఎలా వస్తుంది, ఎవరి వల్ల వస్తుంది అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నారు. సో దానివల్ల ఇంక ఫ్యూచర్‌లో రాకుండా ఉంటుంది అనేటువంటి సో ఒక నమ్మకంతోటి ఉన్నారు అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి సో చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ జాబ్ లైఫ్ గాని చాలా ఈక్వాలిటీగా ముందుకెళ్తూ ఉన్నారండి. ఎక్కడ కూడా దేనికి ఓవర్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వట్లేదు. ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వట్లేదు. జాబ్ కానీ, కెరియర్ గాని, లైఫ్ గాని, రిలేషన్ గాని సో ఈక్వల్‌గా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. సమానంగా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అన్నీ గూడా సో ఈక్వల్‌గానే ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఎందుకు అంటే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా సరే, ఇంకొక విషయంలో మనం అంతగా కాన్సంట్రేషన్ చేయలేమనేటువంటి ఒక నమ్మకం అయితే ఉంది మనసులో. సో అన్నీ గూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. ఈక్వల్‌గా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. బట్ రిలేషన్ మీద మాత్రం ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి సో చాలా ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. చాలా ఛాలెంజెస్‌నైతే ఫేస్ చేస్తూ ఉన్నారండి. చేంజెస్ వస్తూ ఉన్నాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ వస్తున్నాయి. మనం రీడింగ్‌లో కూడా చెప్పుకున్నాం, చాలా చేంజెస్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తున్నాయి. ఈవెన్ పాజిటివ్‌గా ఉంటే ఓకే. కొన్ని కొన్ని చేంజెస్ అనేయి కొన్ని సందర్భాల్లో నెగెటివ్‌గా ఉన్నాయి. ఆ నెగెటివ్‌గా ఉండేటువంటి చేంజెస్ అనేయి రిలేషన్ మీద కానీ, లేదు కెరియర్ మీద గానీ, దాని మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉన్నాయి. బట్ అలాంటి సందర్భాల్లో కూడా మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ వర్డ్స్ అన్నీ గూడా సో రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సక్సెస్ వైపు వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. సో ఛాలెంజెస్‌ని ఫేస్ చేయాలి. సో ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే మనం మొత్తం కాంపిటీషన్‌ని ఓవర్‌కమ్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో చాలా బాగా మీరిచ్చినటువంటి పాజిటివ్ గైడెన్స్ ఏదైతే ఉందో, ఆ గైడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని సో తలుచుకుంటూ ఉన్నారు. చేసేటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా సో ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా సరే మీరు ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నారు. సో మిమ్మల్ని తీసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. మీ గైడెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో కొన్ని కొన్ని సందర్భాల్లో మీరిచ్చినటువంటి గైడెన్స్ వల్ల సో ఖచ్చితంగా ఆల్మోస్ట్ సక్సెస్ వరకు వెళ్తున్నారు. బట్ కొన్ని చేంజెస్ వల్ల, కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ వల్ల మళ్ళీ సో డౌన్ పొజిషన్‌కి వస్తూ ఉన్నారు. బట్ ఎక్కడా కూడా విల్ పవర్ మిస్ అవ్వట్లేదు, కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదండి. మళ్ళీ సక్సెస్ అవ్వగలం, మళ్ళీ అచీవ్ చేయగలం, మళ్ళీ అక్కడి వరకు వెళ్ళగలం అనేటువంటి ఒక నమ్మకం మీద వెళ్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారండి. చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారు. ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళటం గాని, సో బ్యాలెన్స్ తప్పడం గాని ఎక్కడ చేయట్లేదు. చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారు. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసినా సరే, ఎంత ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ అయినా, ఎంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ అయినా సరే లైఫ్‌లో, ఈవెన్ కొన్ని సందర్భాల్లో రిలేషన్‌లో ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా, రిలేషన్‌లో గ్యాప్ వచ్చినా, సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అయిన రిలేషన్‌లో, సో ఎక్కడా కూడా కంట్రోల్ మిస్ అవ్వట్లేదండి. చాలా ప్రణాళికలనేవి చాలా కూల్‌గానే సో ప్రణాళికలనేవి తయారు చేసుకుంటున్నారు. మళ్ళీ ఎలా ఆ సిట్యుయేషన్స్‌ని మనం ఓవర్‌కమ్ చేయాలి, ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి సిట్యుయేషన్‌ని అర్థమయ్యేటట్టు ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ, ఫ్రెండ్స్‌కి గానీ, లేదు మీకు కానీ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఎలా ఈ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకొని మనం వెళ్ళాలి? సో ఎవరి ఇన్వాల్వ్‌మెంట్ ఉంది? ఎవరి ఇన్వాల్వ్‌మెంట్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయని చెప్పేసి సో చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారండి. సో ఇవన్నీ కూడా చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారు. చాలా కూల్‌గా ఉన్నారు. తీసుకునేటువంటి ప్రతి డెసిషన్ కూడా సో చాలా కంట్రోల్డ్‌గా తీసుకుంటూ ఉన్నారండి. డెసిషన్ కూడా అవన్నీ కూడా మీతోటి సో షేర్ చేయాలనుకుంటున్నారు. సో ఇవన్నీ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మీరిచ్చినటువంటి గైడెన్స్ వల్లే, ఇవన్నీ కూడా మీరిచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీ వల్లే, ఇవన్నీ కూడా మీరిచ్చినటువంటి మోటివేషన్ వల్లే అని చెప్పేసి సో ఖచ్చితంగా ఈ విషయాన్నయితే మాత్రం మీతోటి చెప్పాలి అని చెప్పేసి మనసులో ఒక కోరికైతే ఉంది. సో ఎలాంటి ఆ గ్యాప్ వచ్చినా సరే, ఆ గ్యాప్ మొత్తం తగ్గిపోయి తిరిగి మళ్ళీ ఒక రీయూనియన్ అవ్వాలి అని చెప్పేసి మనసులో అయితే ఒక కోరికైతే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఆహ్, మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి. మీరుంటే ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో మీరుంటే ఒక ధైర్యం అనేది ఉంటుంది. మీరుంటే ఒక కేరింగ్ అనేది ఉంటుంది అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్ మనసులో ఉంది. సో ఖచ్చితంగా మీతోటి ఆ విషయాలను కూడా షేర్ చేసుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే సో ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా మీతోటి చెప్పాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారండి. ఒక ధైర్యం మీరుంటే ఒక ధైర్యం ఉంటుంది. మీరుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ అయినా సరే వాటిని ఎలా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి మీరిచ్చేటువంటి ఆ గైడెన్స్ ఏదైతే ఉందో, ఆ గైడెన్స్ అనేది ఖచ్చితంగా మీ పర్సన్‌ని ఈ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా
ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళడంలో ఉపయోగపడుతుందని చెప్పేసి మీ పర్సన్ అయితే చాలా బాగా నమ్ముతున్నారండి. మీ మీద అంత ట్రస్ట్ ఉంది. మీ మీద అంత నమ్మకం ఉంది. మీరిచ్చేటువంటి గైడెన్స్ మీద అంత నమ్మకం ఉంది. మీరిచ్చేటువంటి విల్ పవర్ మీద అంత నమ్మకం ఉంది. ఎలాంటి కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినా సరే పైకి కోపాన్ని మీ మీద ప్రదర్శించినా సరే మరి ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి పైకి మీ మీద కోపాన్ని ప్రదర్శించినా సరే లోపల మాత్రం ఖచ్చితంగా మీరుండాలి. ఖచ్చితంగా మీతోటి ఒక టీమ్ వర్క్ అనేది ఉండాలి. మీతోటి ఒక మంచి కొలాబరేషన్ అనేది ఉండాలి. మీతోటి ఒక మంచి రిలేషన్ అనేది ఉండాలి. ఆ రిలేషన్ కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనసులో కోరికైతే ఉంది. బట్ పైకి కొన్ని సందర్భాల్లో అక్కడ ఉండేటువంటి సిట్యుయేషన్ వల్ల అక్కడ ఉండేటువంటి సందర్భం వల్ల కొంత కోపాన్ని ప్రదర్శించొచ్చు. బట్ మనసులో మాత్రం చాలా కేరింగ్ ఉంది. మీ మీద మీ పర్సన్‌కి ఎంత కేరింగ్ ఉందో మీ నుంచి కూడా అంతే కేరింగ్, మీ నుంచి అంతే హోప్ అనేది ఆశిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ప్రీవియస్‌గా చూపించినటువంటి ఆ కేరింగ్ ఏదైతే ఉందో, ఆ హోప్ ఏదైతే ఇచ్చినటువంటి హోప్ ఏదైతే ఉందో, ఆ చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అవన్నీ కూడా ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరిచ్చినటువంటి మోటివేషన్ ఏదైతే ఉందో, మీరిచ్చినటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా లైఫ్‌లో బాగా ఉపయోగపడతాయి. లైఫ్‌లో దేన్నైనా మనం అచీవ్ చేయగలం అనేటువంటి ఒక నమ్మకాన్ని మీరిచ్చినటువంటి గైడెన్స్ అనేది క్రియేట్ చేసింది మీ పర్సన్‌లో. ఖచ్చితంగా మీ పర్సన్ కాస్త ఫీల్ అవుతూ ఉన్నారండి. మీరుంటే ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. మీరుంటే ఒక ధైర్యం అనేది ఉంటుంది అని చెప్పేసి మీరుంటే ఎలాంటి ప్రాబ్లమ్‌నైనా సరే ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ రాదు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారు. ఒకవేళ ప్రాబ్లమ్ వచ్చినా సరే మీరుంటే అలాంటి ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి ఖచ్చితంగా మనసులో ఒక డ్రీమ్ అయితే ఉందండి. అండ్ మనం ఆల్రెడీ రీడింగ్‌లో చెప్పుకుంటూ ఉన్నాం అండి. పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏవైతే పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఆహ్, ఫేస్ చేశారో, లేదు హర్టింగ్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశారో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడాయి. ఫ్యూచర్‌కి సంబంధించి ఒక గైడెన్స్ లాగా ఉపయోగపడి ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఫేస్ చేయం. మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి హర్టింగ్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక జస్టిస్ అయితే కోరుకుంటూ ఉన్నారు. అది అసలు ఎవరి వల్ల ఆ సిట్యుయేషన్స్ అనేవి వచ్చినాయి. ఎవరి వల్ల ఇంత ప్రాబ్లమ్స్‌ని మనం ఫేస్ చేసాం అనేటువంటి ఒక క్లియర్ జస్టిస్‌ని అయితే కోరుకుంటూ ఉన్నారు. అవన్నీ కూడా మీతోటి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఈవెన్ రిలేషన్‌లో ఏదైనా గ్యాప్ వచ్చినా సరే, ఆ గ్యాప్ వెంటనే తగ్గించడం కోసం తన వంతు ప్రయత్నం అనేది మీ పర్సన్ ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. తన వంతు హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. బట్ చాలా సందర్భాల్లో చాలా సఫర్ అవ్వటం అనేది జరిగిందండి. కొన్ని కొన్ని హర్టింగ్ మాటలు ఏవైతే ఉన్నాయో, అది ఈవెన్ బయట పర్సన్స్ నుంచి కానివ్వచ్చు, జాబ్ చేసేటువంటి సిట్యుయేషన్స్‌లో కానివ్వచ్చు. తన ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ తన మీదకి రావటం కానివ్వచ్చు, కొంత ప్రభావం తన మీద ఉండటం కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో చాలా హర్టింగ్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయడం అనేది జరిగింది. ఆ సిట్యుయేషన్స్‌లో నుంచి ఖచ్చితంగా ఒక ఎమోషనల్ పెయిన్ అనేది ఫేస్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి చాలా ఎమోషనల్ పెయిన్ అనేది ఫేస్ చేయడం జరిగింది. ఈవెన్ ఇంత సిట్యుయేషన్ ఫేస్ చేసినా సరే మీరంటే ఒక కేరింగ్ అనేది ఉంది. మీరిచ్చేటువంటి హోప్ అనేది గుర్తుంది. మీరిచ్చినటువంటి వర్డ్స్ అనేవి మీరు షేర్ చేసుకున్నటువంటి మెమరీస్ గుర్తున్నాయి. మీరిచ్చినటువంటి వర్డ్స్ అనేవి గుర్తున్నాయి. అవన్నీ కూడా మీరిచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది గుర్తుంది. అవన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు ఒకసారి. ఈవెన్ రీయూనియన్ అయితే బావుంటుంది. ఒకసారి రీయూనియన్ జరిగితే బావుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఎక్కడా కూడా ఆ రిలేషన్‌లో గ్యాప్ అనేది ఉండకూడదని చెప్పేసి చాలా చాలా సందర్భాల్లో కోరుకున్నటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. బట్ ఫేస్ చేసినటువంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా మీ పర్సన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మళ్ళీ ఫ్యూచర్‌లో రాకూడదు. ఏదైతే పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని మనం ఫేస్ చేశామో, మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఏదైతే హర్టింగ్ సిట్యుయేషన్స్ ఉన్నాయో, ఏదైతే లాస్ అయినటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్యూచర్‌లో రాకూడదు. ఒకవేళ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి, ఆ ప్రణాళికలన్నీ ముందుగానే ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నారు. అండ్ ఇష్టదైవాన్ని అయితే ప్రార్థిస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా మనసులో ఆ కోరికలన్నీ నెరవేరాలి అని చెప్పేసి. మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి చాలా గట్టిగా ప్రార్థిస్తూ ఉన్నారండి. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు. ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి. ఒక జాయ్‌ఫుల్ లైఫ్ అనేది ఉండాలి. ఒక జాయ్‌ఫుల్ సిట్యుయేషన్స్ అనేవి ఉండాలి. ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవటం అనేది జరుగుతుంది. బట్ చాలా సందర్భాల్లో డిప్రెషన్‌లోకి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. చాలా చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, జాబ్‌కి సంబంధించి గానీ, ఏదైతే రికగ్నైజేషన్ సరైనటువంటి రికగ్నైజేషన్ లేదు, రెస్పాన్సిబిలిటీస్ ఓవర్‌గా పెరిగిపోయినటువంటి సందర్భాల్లో కానివ్వచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని కూడా మనం ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని ఆలోచించినటువంటి సందర్భాల్లో కానివ్వచ్చు,
లేదంటే హర్టింగ్ సిట్యుయేషన్స్ కానివ్వచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కానీ, లేదు ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ, సో, ఏదైనా హర్టింగ్ సిట్యుయేషన్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా సో, మా చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి, చాలా థింకింగ్ కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళటం కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ఫేస్ చేసినటువంటి సందర్భాలైతే ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఫేస్ చేశారో, సో, మనసులో చాలా గట్టి కోరికైతే ఉంది. సో, ఫ్యూచర్‌లో ఇవన్నీ కూడా రాకూడదు. సో, ఒక్కసారి మనం ఫేస్ చేసాం. మరీ ముఖ్యంగా ఏదైతే నెగెటివ్ చేంజెస్‌ని ఫేస్ చేశారో, అప్పటికప్పుడు కొన్ని చేంజెస్ అనేవి రావటం, వచ్చినటువంటి చేంజెస్ అనేవి సో, కొంత నెగెటివ్‌గా ఉండటం. సో, అలాంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఫేస్ చేశారో అవన్నీ కూడా మనసులో గట్టిగా ప్రార్థిస్తూ ఉన్నారండి. అవన్నీ కూడా మళ్ళీ ఫ్యూచర్‌లో ఇంకా రాకూడదు. ఫ్యూచర్ అనేది హ్యాపీగా ఉండాలి. ఒక జాయ్‌ఫుల్ సిట్యుయేషన్స్ అనేవి ఉండాలి. ఒక ఆనందకరమైనటువంటి క్షణాలనేవి ఉండాలి. సో, ఖచ్చితంగా వీటన్నిటిలో కూడా ఇలాంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో కూడా లేదు హర్టింగ్ సిట్యుయేషన్స్‌లో కూడా మీరిచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, మీరిచ్చినటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో, మనం మళ్ళీ రీయూనియన్ అవ్వచ్చు. రీయూనియన్ పాసిబుల్ అవుతుంది. సో, ఇవన్నీ కూడా టెంపరరీ. వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మొత్తము కూడా టెంపరరీ. సో, ఖచ్చితంగా ఒక రీయూనియన్ అనేది ఉంటుంది అని చెప్పేసి సో, మీరిచ్చినటువంటి ఆ గైడెన్సే సో, ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌ని సో, కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ మనసులో చాలా డ్రీమ్స్ ఉన్నాయండి. కెరియర్‌కి సంబంధించి, ఫ్యూచర్‌కి సంబంధించి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. సో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఫేస్ చేస్తూ ఉన్నారో, సో, ఇవన్నీ కూడా మళ్ళీ రాకూడదు. ఒక ఆనందకరమైనటువంటి లైఫ్ అనేది ఉండాలి. ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవటం అయితే సో, జరుగుతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో, మీరేదైతే ఒక హ్యాపీ లైఫ్ అనేది కోరుకుంటూ ఉన్నారో, సో, ఖచ్చితంగా ఆనందకరమైనటువంటి క్షణాలనేవి రాబోతూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా ఒక మంచి టీమ్ వర్క్ గాని, ఒక మంచి కొలాబరేషన్ అనేది ఉండబోతూ ఉంది. సో, మీరేదైతే మీ పర్సన్‌ని మిస్ అవ్వకూడదని మీరు ఫీల్ అవుతున్నారో, ఏదైతే రిలేషన్‌ని మిస్ అవ్వకూడదని చెప్పేసి మీరు ఫీల్ అవుతూ ఉన్నారో, అన్ని పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసినా సరే, ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి. ఒక మంచి రిలేషన్ అనేది ఉండాలి. ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో, సో, ఖచ్చితంగా ఆ డ్రీము నెరవేరేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. మీరే ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రపోజల్‌కి యాక్సెప్టెన్సీ రావడానికి, ఒక హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అనేది ఉండటానికి, ఒక మంచి పార్ట్నర్‌షిప్ అనేది ఉండటానికి, ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళటానికి మరీ ముఖ్యంగా సో, డెసిషన్స్ తీసుకోవడంలో ఒక డెసిషన్స్ మీద, ఒక ఒపీనియన్ మీద ముందుకెళ్ళటానికి, ఒక ఆలోచనతోటి ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, ఈ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా అల్టిమేట్‌గా మీరు ఇచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీ వల్ల కావచ్చు, మీరు చెప్పినటువంటి మాటల వల్ల కానివ్వచ్చు, సో, మీ పర్సన్ ఏదైతే మనసులో గట్టిగా కోరుకున్నారో ఒక రీయూనియన్ ఉండాలి. ఒక మంచి పర్సన్. సో, చిన్న చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ రావచ్చు. ఒక గ్యాప్ అనేది రావచ్చు. బట్ ఆ పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. సో, క్లియర్ జస్టిస్ అనేది ఉండాలి. ఆ జస్టిస్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, అసలు ఆ కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి ఎవరి వల్ల వచ్చినియి, ఆ డిస్టర్బెన్సెస్ అనేది ఎవరి వల్ల వచ్చినియి, గ్యాప్స్ అనేవి ఎవరి వల్ల వచ్చినియి, ఇవన్నీ కూడా సో, మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా దానివల్ల తిరిగి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండబోతూ ఉంది. ఒక పాజిటివ్ బిగినింగ్ అనేది ఉండబోతూ ఉంది. సో, ఖచ్చితంగా ఒక న్యూ కెరీర్ అనేది రాబోతూ ఉంది. సో, మీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి, ఒక మంచి సర్ప్రైజ్ అనేది, ఒక హ్యాపీ సర్ప్రైజ్ అనేది ఉండటానికి, ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళటానికి, ఒక టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళటానికి పాసిబుల్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక జాయ్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని మీరు ఫేస్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. మనసులో ఏదైతే కోరుకుందో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ అనేది ముందుకెళ్ళాలి అనేటువంటి మనసులో కోరిక ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా అది నెరవేరటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ మరీ ముఖ్యంగా మనసులో ఉండేటువంటి కోరిక ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. మెమరీస్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి. సో, ఏదైతే సో, లైఫ్‌లో జరిగినటువంటి మెమరీస్ ఉన్నాయో, సో, ఈవెన్ అది కొన్ని సాడ్ మెమరీస్ కానివ్వచ్చు, లేదు హ్యాపీ మెమరీస్ కానివ్వచ్చు. సో, ఏదైతే లైఫ్‌లో జరిగినటువంటి సో, ఇన్సిడెంట్స్ ఉన్నాయో, ఈ లైఫ్‌లో జరిగినటువంటి సో, కొన్ని మెమరీస్ ఉన్నాయో, అవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారండి. అండ్ ఈ యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా అవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. తను ఏదైతే చెప్పాలని అనుకుంటున్నారో, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో మీతోటి ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి సో, అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళటానికి సో, ఇప్పటి వరకు మీరేదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, హార్డ్ వర్క్‌కి సంబంధించినటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఒక రికగ్నైజేషన్ ఉంటుందా? ఉండదా? ఎలా ఉంటుంది? అని చెప్పేసి సో, ఖచ్చితంగా మీరు చేసినటువంటి హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ అయితే ఉండబోతూ ఉంది. మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్‌కి తగినటువంటి
ప్రతిఫలం అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో సో వాటన్నిటికి సంబంధించి ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతుంది. ఒక సక్సెస్ లైఫ్ అయితే రాబోతుంది. సో ఫ్యూచర్‌లో మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ తగ్గటానికి కానీ, సో తగినటువంటి రికగ్నైజేషన్ రావటానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మనం ఈ రీడింగ్‌లో చెప్పుకున్నాం. సో బ్యాలెన్స్ చేసేటువంటి విధానం అండి. సో అది హ్యాపీ సిట్యుయేషన్స్ అయినా, సాడ్ సిట్యుయేషన్స్ అయినా, లైఫ్‌లో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా తగినటువంటి రికగ్నైజేషన్ రానటువంటి సిట్యుయేషన్స్‌లో అయినా, సో అలానే రెస్పాన్సిబిలిటీస్ పెరిగేటువంటి క్రమంలో అయినా, ఆ రెస్పాన్సిబిలిటీస్‌ని మనం ఫుల్‌ఫిల్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి క్రమంలో అయినా సరే, ఏదైనా సరే, అది ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే, సో ఖచ్చితంగా మీరిచ్చినటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ తోటి మీ పర్సన్ బ్యాలెన్స్ చేసినటువంటి విధానం అనేది సో ఖచ్చితంగా అది ఒక సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళటానికి కానీ మనం ఏదైతే సక్సెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నామో ఆ సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళటంలో ఆ బ్యాలెన్స్ చేసేటువంటి విధానం అనేది చక్కగా ఉపయోగపడిందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక మంచి బిగినింగ్ అయితే ఉండబోతోంది. ఒక మంచి పాజిటివ్ బిగినింగ్ అయితే ఉండబోతోంది. అండ్ మరీ ముఖ్యంగా మీ పర్సన్ యొక్క పేషెన్స్ ఏదైతే ఉందో, సహనం ఏదైతే ఉందో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం సక్సెస్ అవ్వగలం. మరీ ముఖ్యంగా అందులో మీరిచ్చినటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో, సో ఎక్కడ గూడా విల్ పవర్ మిస్ అవ్వకుండా, ఎక్కడ గూడా కాన్ఫిడెన్స్ మిస్ అవ్వకుండా, ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి క్రమం గాని, ఆ ప్రాబ్లమ్‌ని సో ఇక ముందు రాకుండా చూసుకునేటువంటి విధానం కానీ, సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా ఒక సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళటంలో కీలక పాత్ర పోషించినాయి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ మరీ ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే ఎలా ఎలా వచ్చింది? మీ రీజన్ ఎవరు? థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఏదైనా ఉందా? సో ఫ్యూచర్‌లో రాకుండా ఎలా చేసుకోవాలని చెప్పేసి చాలా కూల్‌గా ఆలోచించడం. కొన్ని కొన్ని సార్లు పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని వచ్చినా సరే, హర్టింగ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, వాటన్నిటిలో నుంచి కూడా చాలా పేషెన్స్‌గా, చాలా సహనంగా వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళటం. రిలేషన్‌లో వచ్చేటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ గాని, రిలేషన్‌లో వచ్చేటువంటి ఛాలెంజెస్ కానీ, వాటన్నిటిని కూడా చాలా పేషెన్స్‌గా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళగలగటం. వీటన్నిటిని కూడా అచీవ్ చేసుకొని ముందుకెళ్ళటంలో సో ఖచ్చితంగా ఆ పేషెన్స్ ఏదైతే ఉందో, చూపించినటువంటి ఆ సహనం ఏదైతే ఉందో, సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ వైపుకు తీసుకొని వెళ్ళటంలో గానీ, సక్సెస్ అవ్వటంలో మరి ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటంలో అవన్నీ కూడా కీ రోల్ ప్లే చేసినాయి అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. అండ్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా. మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో, ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మనసులో అయితే ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ గూడా నెరవేరాలి అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా ఒక ప్రశాంతమైనటువంటి హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి. ఇప్పటివరకు ప్రాబ్లమ్స్‌ని ఏదైతే మనం మోసుకుంటూ ముందుకెళ్ళామో, ప్రాబ్లమ్స్‌ని ఏదైతే ఓవర్‌కమ్ చేశామో, అలాంటి ప్రాబ్లమ్స్ లేనటువంటి ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి. సో ఖచ్చితంగా ఏదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఉన్నా సరే, ఆ వచ్చినటువంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి కొంత నెగెటివ్‌గా ఉన్నా సరే వాటన్నిటిని గూడా సో ముందస్తు ప్రణాళికలతోటి ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనసులో డ్రీమ్ అయితే ఉందండి. సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. ఆ డ్రీమ్ ఏదైతే ఉందో అది నెరవేరేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మీ రిలేషన్ గాని, ఫ్యామిలీ లైఫ్ గాని హ్యాపీగా ముందుకెళ్ళటంలో సో ఖచ్చితంగా మీరు చూపించినటువంటి సహనం అనేది, ఆ పేషెన్స్ అనేది, మీరు చూపించినటువంటి ఆ బ్యాలెన్స్ అనేది సో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి సో యూనివర్స్ కూడా మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. సో, ఒక మంచి హ్యాపీ సర్ప్రైజెస్ అయితే సో, మీకు ఉండబోతూ ఉన్నాయి. మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి. ఒక జాయ్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఉండాలి. ప్రతి క్షణం గూడా ఆనందకరంగా ఉండాలి అని చెప్పేసి మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో, ఆ డ్రీమ్ ఖచ్చితంగా నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది. సో, వీటన్నిటిలో కూడా మీరిచ్చినటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో, అవన్నీ గూడా మీ పర్సన్ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండబోతూ ఉంది. సో, హ్యాపీ బిగినింగ్ అనేది ఉండబోతూ ఉంది. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. ఒక సర్ప్రైజ్ ఉండబోతోంది. చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయండి. సో, ఖచ్చితంగా వచ్చేటువంటి ఆపర్చునిటీస్‌ని మీరు ఉపయోగించుకోండి. కొన్ని కొన్ని సందర్భాల్లో వచ్చినటువంటి ఆపర్చునిటీస్‌ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేదు అనేటువంటిది మనసులో ఉన్నా సో, బట్ చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉన్నానండి ఫైనాన్షియల్‌గా సో, చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి. బట్ మనం ఆ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్‌ని ఉపయోగించుకోలేకపోయాం. సో, వాటిని గాని ఉపయోగించుకొని ఉండుంటే బట్ సిట్యుయేషన్ అనేది వేరుగా ఉంటది అని చెప్పేసి మనసులో ఏదైతే డ్రీమ్ ఉందో బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. అలాంటి ఛాన్సెస్ చాలా రాబోతూ ఉన్నాయండి. వచ్చేటువంటి ఆ ఛాన్సెస్‌ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండబోతూ ఉంది. ఒక హ్యాపీ సర్ప్రైజెస్ అనేవి ఉండబోతూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా మీరేదైతే మనసులో డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది. సో, మీ రిలేషన్ అనేది
ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి, రిలేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి, ఒక లైఫ్ అనేది, ఫ్యామిలీ లైఫ్ అనేది హ్యాపీగా ముందుకెళ్ళటానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఈవెన్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ మనసులో ఏదైతే డ్రీమ్ ఉందో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి, డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ కూడా నెరవేరటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఓకే ఫ్రెండ్స్. సో, ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్. సో, మీరు చెప్పిన మాటలు మీ పర్సన్‌కి గుర్తొస్తున్నాయా? ఆలోచింపజేస్తున్నాయా? సో, తన మెమరీస్‌ని మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అనేటువంటి కాన్సెప్ట్‌కి సంబంధించి ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? అనేటువంటి కాన్సెప్ట్‌కి సంబంధించి మనమైతే లాంగ్ రీడ్ చేయడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్. మీరు గాని ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఎప్పుడు గూడా ఇలానే కొనసాగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు గూడా మా సబ్స్క్రైబర్స్ మీద ఉండాలి. మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు గూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బావుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ ఖచ్చితంగా మీ సపోర్టు ఉంటుంది అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి ఆశిస్తూ ఉన్నాం. అండ్ ఛానల్ సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.